నెల్లూరు సింహపురి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత సుధాకర్ ఘరానా మోసం. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ప్రేమ్ చంద్ ను మెడుకు చదివించడానికి ఫిలిప్పీన్స్ దేశానికి పంపడానికి ప్రేమ్ తండ్రి పరికల వెంకటేశ్వర్ల నుంచి 15 లక్షల రూపాయల నగదు తీసుకున్న వైనం. టూరిస్టు వీసాపై 2023 ఫిబ్రవరి ఫిలిప్పీన్స్ పంపించిన వైనం స్టూడెంట్ వీసా రాకపోవడంతో ఏజెన్సీ యజమాని బయటపడిన మోసం. ఫిలిప్పీన్స్ లో ఇరుక్కుపోయిన ప్రేమ్ తమ నగదు తమకు ఇప్పించి తన కొడుకుని భారతదేశం చేర్చమని కన్నీటి పర్యాంతమవుతున్న తండ్రి బరికల వెంకటేశ్వర్లు. నమస్కారం, నా పేరు అశ్వంత్. ఈయన మా అన్న వెంకటేశ్వర్లు. వీళ్ళ అబ్బాయి పేరు బరికల పెంచల ప్రేమచంద్. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ విశాఖలు చదువుతున్నప్పుడు వేరే కన్సల్టెన్సీ వాళ్ళు జైలు ద్వారా అప్రోచ్ అయ్యారు. అబ్బాయిని హైయర్ స్టడీస్ కోసం ఎంబీబీఎస్ చేపిస్తాం మేము ఫిలిప్పీన్స్లో, తక్కువ ఖర్చు అయిపోతుందని చెప్పేసి చెప్పారు. సరే, ఆయన ఏంటంటే పని చేసుకున్నాను కాబట్టి మా అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అనుకున్న పొలాన్ని తాకట్టు పెట్టి ఇంటిని తాకట్టు పెట్టుకొని ఆయన శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టి ఆ అబ్బాయిని ఫిలిప్పీన్స్ పంపించారు. తర్వాత కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల 3 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లో వేరే కాలేజీలో ఉంచారు అబ్బాయిని బీసీ చేపిస్తామని. దాని తర్వాత 2023 ఫిబ్రవరిలో ఫిలిప్పీన్స్ పంపించారు. పంపించే ముందు స్టూడెంట్ వీసా కింద ఫస్ట్ 9F వీసా ఇస్తారు. ఆ వీసా దగ్గర పంపించారు. 3 నెలల గడువుతో పంపిస్తారు. అక్కడ ఆడికి వెళ్ళిన తర్వాత కాలేజీ నుంచి ఫర్దర్ డాక్యుమెంట్స్ తీసుకొని రెన్యువల్ కోసం పంపిస్తారు కాలేజీ. ఆ 3 నెలల తర్వాత కాలేజీకి వీళ్ళు డబ్బులు కట్టకపోవడం వల్ల కన్సల్టెన్సీ వాళ్ళు డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. దానివల్ల వీసా రెన్యువల్ జరగలేదు. కన్సల్టెన్సీ వాళ్ళేమో మా దగ్గర 16 లక్షలు తీసుకున్నారు. కానీ కాలేజీకి ఎంత కట్టారని మేము ఆరా తీస్తే 40,000 కట్టారని తెలిసింది. దానివల్ల డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల వీసా ఆగిపోయింది. హాస్పిటల్ అనేది ఎంఎస్సీ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మా అబ్బాయి అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నాడు. దాని గురించి కన్సల్టెన్సీ వాళ్ళు అడిగితే మీరు ఎవరికైనా చెప్పుకోండి, మమ్మల్ని ఎవరు ఎంచలేరని చెప్పారు. సరే అని బుచ్చిరెడ్డిపాలెంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఫస్ట్. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయన పిలిపించారు. పిలిపించి స్టార్టింగ్లో 420 కేసు ఒకటి కట్టారు. కట్టిన తర్వాత ఆయన పిలిపించిన తర్వాత ఆయన వచ్చాడు, నేను చేసుకుంటాను, రాజీ చేసుకున్నాము, నేను ఆ డబ్బులు కడతాను, అబ్బాయిని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పారు. దాని తర్వాత ఆయన రాలేదు. మళ్ళీ వెళ్ళి కలిసాం, పోలీస్ కానీ కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళని చెప్పారంటే మేము కేసు కట్టాం కదా, దాని తర్వాత మీకు ఏమైనా ఉంటే కోర్టులో తీసుకోండి అని చెప్పారు. తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే డీఎస్పీ గారు చెప్పారు. డీఎస్పీ గారికి కలిసిన తర్వాత వాళ్ళు 160 నోటీస్ సర్వ్ చేయమని చెప్పారు. చెప్పినాక మళ్ళీ సిఐ గారిని కలిసిన తర్వాత ఆయన పిలిపించాం. పిలిపించాక ఆయన మళ్ళీ నేను తీసుకొస్తాను, ఎలాగైనా డబ్బులు కడతానని చెప్పి ఇంతవరకు మళ్ళీ రిటర్న్ రాలేదు. మేము మళ్ళీ వెళ్ళి అడిగితే మేము కేసు కట్టాం కదండి, ఇంకంతమించి మా సైడ్ నుంచి చేయలేము, మీరు ఇంకేదైనా ఉంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే కలెక్టర్ గారిని కలిస్తే మీకు సహాయం ఉంటుందని చెప్పేసి మాకు పోలీసు వారు సలహా ఇచ్చారు. దాని తర్వాత మేము కలెక్టర్ గారిని కలిసాం. 10 రోజుల ముందు కలిసి అర్జీ ఇచ్చాము ఆయనకి. ఆయన అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి మూవ్ చేశారండి ఫైల్ని. కానీ ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ ఉండడం వల్ల ఆ ఫైల్ మూవ్ కాలేదు. ఇవాళ వెళ్ళి మళ్ళీ కలిసాం కలెక్టర్ గారిని. వెళ్ళిన తర్వాత ఇంకొంచెం టైం పట్టుద్దని చెప్పారు. కానీ మా అన్నకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఆయనకి హార్ట్ పేషెంట్. ఆయనకి ఎప్పుడైనా జరగద్దో తెలియదు. వాళ్ళ భార్యకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు మా అబ్బాయి అక్కడ ఇల్లీగల్గా ఉండడం వల్ల ఈ అబ్బాయికి ఏదైనా జరిగినా కూడా, మా అన్నకి ఏదైనా జరిగినా కూడా మా అబ్బాయికి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మా అబ్బాయికి అక్కడ ఏదైనా జరిగినా కూడా అన్ఐడెంటిఫైడ్ కిందకి వస్తాయి, కానీ గుర్తింపు లేదు మా అబ్బాయికి అక్కడ. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు, సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీంట్లో చొరవ తీసుకొని మా అబ్బాయిని మాకు ఏర్చే పరిస్థితి మాకు ఏర్పరుస్తారని మేము మీకు సతవిధ కోరుకుంటున్నామండి. కేసు విత్డ్రా చేసుకోవడం కదన్నా, మీరు అమౌంట్ ఇవ్వరా మాకు? ఇంకా ఎప్పుడన్నా సంవత్సరం నుంచి ఇదే కదా చెప్తున్నారు మీరు. ఎక్కడికి రావాలన్నా? కాదన్నా, ఇప్పుడు మా అబ్బాయి పరిస్థితి ఏంది? లోపల ఏమైనా ఇబ్బంది జరిగితే? కాదన్నా, ఆ రోజు మీరు చెప్పింది ఏంటి మాకు? కాదన్నా, సిఏ గారి ముందు మీరు అది వచ్చి మాకు చెప్పింది ఏంటి? అయిపోయింది, సాయంత్రం లోపల తీసుకొచ్చేస్తాను, 2 డేస్లో క్లియర్ అయిపోద్ది అని చెప్పారు. అడ్మిషన్ జరిగితే మీరు ఎలా ఇస్తారన్న అమౌంట్ మాకు? ఇప్పుడు అడ్మిషన్ జరిగితే అమౌంట్ మాకు ఎలా ఇస్తారు? వేరే వాళ్ళు డబ్బులు ఇస్తారా? అలా కాదన్నా, ఆ రోజు మీరు మేము అడిగాం కదా మిమ్మల్ని, మా డబ్బులు మాకు చూపించండి, మీరు కాలేజీకి ఎంత కట్టారండి? ఇంకా అది లెక్కలేదా ఇప్పుడు? కాదన్నా, ఇప్పుడు అక్కడ 5 లక్షలు కదా కట్టాలి మేము. మీరు 2 లక్షలు ఇస్తా అంటే మిగతా డబ్బులు ఏం చేయాలా? ఎవరితో మాట్లాడారన్నా?
ఎవరితో మాట్లాడారు? విఘ్నేష్తో మాట్లాడారా? ఏం మాట్లాడారు? కాదన్నా, మీకు విఘ్నేష్ అమౌంట్ చెప్పాడు ఎంత అవుతుందని? సరే అన్న, అవునన్నా. ఎందుకన్నా అంత పెద్దగా మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మీరు రచ్చ చేయలే కదన్నా మీతో. ఇప్పుడు ఇబ్బంది మాది, అబ్బాయి మా అబ్బాయి. మీ మీద వదిలేడానికి ఇబ్బంది లేదన్నా, కానీ ఎప్పుడు తీసుకొస్తారని అనేది. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. 1.5 సంవత్సరం నుంచి మీరు మాకు 2 సంవత్సరాలు అని చెప్తున్నారు ఇదే మాట. ఇంతేనా? ఇలాగే ఫోన్ కట్ చేస్తాను ఉంటానని చెప్తున్నారు. అంటే వేరే అబ్బాయిల డబ్బులు తీసుకొని మా అబ్బాయికి రొటేషన్ ఈ విధంగా చేస్తాడు. మా అబ్బాయి పేరు మీద కాలేజీకి డబ్బులు ఎంత కట్టామంటే మాత్రం మాకు సమాధానం లేదు. ఎంత కట్టారో ఇంతవరకు మాకు చెప్పలేదు. మేము ఆయనకి ఇచ్చిన ప్రతి రూపాయి మా దగ్గర రెసిప్ట్ ఉందన్న. మా అబ్బాయి పేరు మీద నేను కాలేజీకి ఎంత డబ్బులు కట్టారో మాకు చూపించమని చెప్పండి ఒకసారి. దయించి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని ఎలాగైనా సరే ఇలాంటి మనకి ఈ మనుషుల్ని వేరే విధంగా మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి తప్ప ఇంక వేరే విధంగా సంబోధించలేము వీళ్ళని. ఇలాంటి మనుషులు మాత్రం దయచేసి మీరు శిక్షిస్తారని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. నగల వెంకటేశ్వర్లు, మాది బుచ్చిరెడ్డిపాలెం గ్రామం. మా అబ్బాయిని ఇంటర్మీడియట్ చదువు అయిపోయిన తర్వాత సింహపురి కన్సల్ట్స్ వారు వచ్చి మా అబ్బాయికి మాయ మాటలు చెప్పి విదేశీ విద్యకి దానికోసం అవి అబ్రాడ్ పంపించినారు, MBBS కోసం. అక్కడ మీరు తక్కువ ఫీజుతో చేసి పంపిస్తామని అన్నారు. తర్వాత మా అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత 16 లక్షల రూపాయలు లక్షలు కట్టించుకున్నారు. దానివల్ల మేము పిల్లోడికి ఫీజు కట్టలేదని అడిగితే ఇది కట్టినాన్ని చేసినాను అది ఇది అని అన్నాడు. ఆయన ఎంత కట్టిన రసీదులు నా కాడ ఉన్నాయి, మేము ఎంత కట్టిన రసీదులు ఉన్నాయి. మా గౌరవనీయుల ఎమ్మెల్యే కాడికి పోయినాము. ఆమె చెప్పిన తర్వాత DSP గారు 160 నోటీస్ ఇప్పించి అతని మీద చర్యలు తీసుకోమన్నాడు. అతను వచ్చిన తర్వాత మేము సాయంకాలం లోపల కడతాం సార్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మన CIకి ఆయన సాధ్యమైనంత వరకు చేసినాడు. తర్వాత మా అబ్బాయిని అక్కడ ఇల్లీగల్గా అక్కడ ఉన్నాడు. మా అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చేదానికి CM గారు, డిప్యూటీ CM గారు దయచేసి మా అబ్బాయిని ఇక్కడికి తీసుకొని వచ్చి నెల్లూరు సింహపురి కంట్రీస్ వాళ్ళు మా అబ్బాయి అనేది ఫిలిప్పైన్స్ ఎవరు తీసుకొచ్చేసి మాకు అప్పచెప్పాలి. మాకు ఉండేది ఒక్కడే కొడుకు. నేను హార్ట్ పేషెంట్ని, వేలదారి పని చేసుకుంటుంటాను. నాకుండే 6 ఎకరా పొలం అమ్మేసి ఉండే ఇల్లు తాకట్టు పెట్టి మా అబ్బాయిని అక్కడ పంపించను. చదువుకి పంపించినవే కానీ కాలేజీలో ఫీజులు కట్టలేదు, ఏం చేయలేదు. అదే అంటే నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అంటున్నాడు. మాకు సమాధానం చెప్పడం లేదు. అందుకని దయచేసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాము. ఆయన ఇచ్చినవే కానీ మాకు 10 రోజులైంది, దానికి ఏం రెస్పాన్స్ లేదు. అందుకని మా CM గారు, డిప్యూటీ CM గారు దయవుంచి మా అబ్బాయిని ఇక్కడికి తీసుకుని రావాల్సిందిగా మేము కోరుతున్నాం. లేదంటే మాకు మరణమే శరణ్యం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న NL హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న NL హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.